హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అదేంటంటే మనం ఈరోజు గోల్కొండకు వచ్చామన్నమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వీడియోస్ తీసుకున్నాము. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి కొన్ని క్లిప్స్ యాడ్ చేసి నేను యూట్యూబ్లో పెడతానన్నమాట. చూసేయండి, మొత్తం వీడియో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్కొండ కోటకి ఎంట్రీ ఫీజు అయితే 25 రూపీస్ అండి పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళకి 15 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది టికెట్, 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి. అండ్ తర్వాత వచ్చేసి మేము ఫస్ట్ ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఎంట్రన్స్ నుంచి వీడియో తీయలేదు, సారీ ఫర్ దట్. మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక పార్క్ లాగా కనిపించింది అనమాట. దాన్ని స్కిప్ చేసేసినాం. అంటే ఏముందులే అక్కడ అనేసి అక్కడికి వెళ్ళలేదు. తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక నాకు గుత్తి కోట గుర్తొచ్చింది. ఆ రాళ్ళు, ఆ గుహలు అవన్నీ చూసి గుత్తి కోట గుర్తొచ్చింది. అండ్ మా వదినకి గుత్తి కోట అంటే ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదంట. సో ఆమె చూడలేదు కదా అని చెప్పేసి మనం కూడా లైట్ తీసుకున్నాం. మా వదిన చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి అది గిరిగి నించింది. ఇంకా తర్వాత వచ్చేసి మేము అట్లనే వెళ్తూ ఉంటే మా వదిన అక్కడికి వెళ్ళి మనం కూర్చుందాము, మళ్ళీ పైన కూర్చోవడానికి ప్లేస్ ఉండదు, అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే సరే పద వెళ్ళి కూర్చుందామనేసి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉంటే మధ్యలో మాకు ఒక సీన్ కనిపించింది. అంటే అది మేము ఒక రివర్ అనుకున్నాము ఫస్ట్లీ, కానీ అదొక రివర్ కాదు, అదొక కోనేరు అనమాట. ఇలాంటి కోనేరులు చాలా ఉన్నాయి, కానీ నేను కొన్ని క్యాప్చర్ చేశాను, ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. మన ముందు చూడండి స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. చూడండి కోనేరు చూసి భయపడ్డాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక కోనేరు అనమాట, అది రివర్ కాదు, అదొక కోనేరు. చూసేయండి మీరు కూడా. చూడండి ఇక్కడ నేను భయపడ్డాను ఆ కోనేరు చూసి. తర్వాత భూమి ఉంది కదా ఇక్కడ చెప్పేసి ముందుకు వచ్చి వీడియో తీసుకుంటున్నా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీళ్ళు అంటే భయం, సో భయపడతాం, సారీ. అండ్ పక్కనే దీనికి లెఫ్ట్ సైడ్లో మనకి తాగడానికి నీళ్ళు కూడా ఉన్నాయండి, అవి తాగుతారు. కొన్ని చోట్ల నీళ్ళు వీరిని పెట్టడం జరిగింది, అది కూడా చూపిస్తాను. చూడండి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది కదా. ఈ యొక్క హైదరాబాద్ సగం సిటీ అంతా ఈ యొక్క ప్లేస్లోనే కనిపిస్తుంది అనమాట. పైకి ఎక్కగానే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తుంటే ఇంకా పైన కనిపిస్తూనే ఉంది. ఇంకా పైకి వెళ్ళినా కూడా కనిపిస్తూనే ఉంది హైదరాబాద్ సిటీ. అంత పెద్దది అనమాట హైదరాబాద్ సిటీ. చూడండి చెప్పాను కదా, అదే మా వాళ్ళు చూడండి ఎట్లా తింటున్నారో కూర్చొని. నాకు ఇవ్వకుండా, నాకు ఇవ్వలేదే అంటే ఇదిగో తీసుకో అంటుంది మా వదిన. చూసేయండి మొత్తం హైదరాబాద్ సిటీ అంతా చూసేయండి. అండ్ తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసుకుంటున్నాను అన్నమాట, ఎలా ఉంది ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి మా పిల్లోడు ఒక తెలుగు పని చేస్తాడు. ఎత్తి నన్ను పిలిస్తే పైన చూసి మళ్ళీ కింద చూస్తాడు, మళ్ళీ ఇక్కడ చూడరా అంటే ఇక్కడ చూస్తున్నాడు. చాలా కామెడీ ఉంటుంది. నేను తిందరా అంటున్నాడు నన్ను. అయితే ఇంకా మొత్తం సిటీ అంతా ఇట్లా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. అంటే అదొక మెమరీ లాగా ఉండిపోతుంది కాబట్టి క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు నాకు చాలా ఎనర్జీ ఉంది, నేను ఇంత కొండైనా ఎక్కుతా అనుకుంటా వెళ్ళాను. కానీ పైనకి వెళ్ళి కిందికి వచ్చేసరికి నాకు దిమ్మ తిరిగింది. అంటే ఒక 3 days కాళ్ళ నొప్పులతో కూడా చాలా బాధపడ్డాను. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే నాలాగా తొందరపడకండి, మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి, కొంచెం ఆచితూచి అడుగేయండి, ఓకేనా? అర్థమవుతుందా? అందులో మనం హీల్ చేసుకున్నాం, కానీ నాకు కర్మ అలా ఉందన్నమాట, ఏం చేద్దాం? సో నాలాగా తిక్క పనులు చేయకండి, మీరు కొంచెం చూసుకొని నడవండి. పైన చూడండి ఇంకొక కోనేరు, ఇది ఒక బాయిలాగా ఉంటుంది అనమాట. ఇది ఇంకొక కోనేరు. ఇక్కడ మీరు గమనించి చిన్న న్యాప్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే మనకి ఆ కింద నుంచి పైకి వచ్చేసరికి మొత్తం వాటర్ దప్పిగా అయ్యాయి అనమాట. సో ఇంకా మా వినాన్ని అడిగి వాటర్ తీసుకొని తాగుతున్నాను.
ఏమైనా వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇచ్చింది, తాగుతున్నాను. తాగేసి మొత్తం క్యాప్చర్ చేసుకుంటున్నాను నేను. మా వాడు చూడండి ఎట్లా పరిగెత్తుకుంటూ పోతున్నాడు. చాలా కామెడీ ఉంటుంది మా వాడితోటి. మళ్ళీ పైకి వచ్చి నాప్ తీసుకున్న చోటు నుంచే ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళి మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది అన్నట్లు తీసానమాట. అంటే నాది చిన్న ఫోన్ కాబట్టి మీకు చూసినదే చూసినట్టు ఉంటుంది. కానీ గోల్కొండ ఎక్కితే కనుక డైరెక్ట్ చూస్తే కనుక వేరుంటుంది అదంతా. సో ఈడ మా వాడు చూడండి ఏం చేస్తున్నాడో. రారా పైకి వెళ్దామంటే అక్కడ ఎక్కి దూకుతున్నాడు అనమాట. ఏం చేద్దాం, వాడు ಎಲ್ಲರೂ భరించాలి. ఎంతైనా చిట్టి అల్లుడు కదా, ముద్దులల్లుడు కదా, భరించాలి. ఇంకా తర్వాత వచ్చేసి నేను కొన్ని చెప్పాను కదా, నీళ్ళు మనం తాగడానికి కొన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి. సో అదైతే ఇదే అనమాట. కొన్ని చోట్ల ఇలా పెట్టారనమాట. టూరిస్టులకి వాటర్ అవసరం ఉంటే ఎక్కడైనా తాగుతారని చెప్పేసి అక్కడ పెట్టారనమాట. మా వదిన నీళ్లు తీసుకొని రాపో అనేసి నన్ను పంపించింది. సో నేను వెళ్ళి నీళ్లు పట్టుకొని తీసుకొని వస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెట్లకి బొట్లు కనపడతాయి. అంటే అవి ఎందుకు పెట్టారు అలాగా, ఇవేమైనా ఏడుకోటాలా అంటే మొదనే చెప్పింది లేదు, పైన ఒక గుడి ఉంది, సో అందుకనే అలా బొట్లు పెట్టారని చెప్పేసి చెప్తుందనమాట. చూడండి హైదరాబాద్ సిటీ అంతా ఎలా కనిపిస్తుందో. నేను ఇందాక సగమే చూపించాను, ఇది మొత్తం ఒక 45% అనుకోండి. సో చూడండి ఎట్లుందో. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా నాకు కళ్ళకు కట్టినట్టు అనిపించింది చూడంగానే. సో ఆశ్చర్యపోయాను అనమాట. ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను, నేను పైకి నడిచి వస్తానని. మా వాడు కింద పడ్డాడు. ఆ లోపే ఏం చేద్దాం, వానికి సారీ చెప్పేసి మన వల్లనే కదా కింద పడింది, మనం పైకి వస్తున్నామని వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడండి ఇంకా మొత్తం హైదరాబాద్ సిటీ ఇంకా రౌండ్ ఉంది. చూడండి ఒక 75% ఇక్కడ చూపించాను, ఇంకా ఉంది. ఇంకా పైకి వెళ్తుంటే వస్తూనే ఉంది హైదరాబాద్ అంతా. అదే చుట్టూ జనం మధ్యలో మనం అంటారు కదా, ఆ డైలాగ్ లాగా అనిపించింది నాకైతే కనుక. మొత్తం దిమ్మ తిరిగిపోయింది నాకైతే గోల్కొండ చూసేసరికి. చాలా అంటే చాలా ఆశ్చర్యపోయినా నేను అవన్నీ చూసి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని నేను కొన్ని క్లిప్స్ అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాను అనమాట. సో చూడండి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఆ కింద అవన్నీ ఫోటోషూట్లు వీడియో షూట్లు అవన్నీ తీసుకుంటారనమాట. ఆ కింద నుంచే మనం వచ్చాం ఇప్పుడు పైకి. సో చూడండి ఆ కింద నుంచి మనం పైకి వచ్చాము. ఇంకా ఇదంతా హైదరాబాద్ సిటీ. ఎంత చూపించినా తక్కువే అనిపించింది నాకైతే ఈ వీడియోలో మటుకు. ఎందుకంటే మనము కొంచెమే తీసింది వీడియో, 11 minutes or 12 minutes ఉంది వీడియో. కానీ చాలా ఇంకా చూపించాల్సింది చాలా ఉంది, మనం చూపించలేదన్నమాట. ఇక్కడ ఒక కొండలాగా చూడండి, కొండలాగా ఉంది. ఇంకా పైకి వచ్చేసాము. అక్కడ ఏ వీడియోస్ తీసుకోలేదు నేను, గుడి ఉందని చెప్పేసి. ఇక్కడ పైకి వచ్చాము. మా వదిన ఎక్కలేకపోయింది మెట్లు. ఇంకా చూడండి చుట్టూ చూపిస్తా చూడండి, మొత్తం చుట్టూ చూస్తే మీకు అంతా ఒకటేలాగా అనిపిస్తుంది, కానీ వేరుంటుంది దానికి దీనికి. పైన ఎండ్ పాయింట్లో ఉన్నాం మనము. చూడండి కింద ఇది, దాని ముందర గుడి ఉంది. ఇదంతా ఇంకా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ అవన్నీ ఉన్నాయి, అంటే ఆర్మీ ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి. సో ఆర్మీ ప్లేసెస్ అన్నా కదా, ఇటు పక్క చూపిస్తా చూడండి. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉంటాయి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపిస్తాను చూడండి. ఇదంతా మనం ఫోటోషూట్స్ అవన్నీ తీసుకునేది. సో ఇది ఆర్మీ ప్లేస్ అనమాట. వాళ్ళు ఏవైనా చేయాలంటే అక్కడికి వచ్చి చేసుకుంటారంట. అది ఒక చిన్న కోనేరులాగా చెరువులాగా ఉంది, దాన్ని ఏమంటారో మనకు తెలియదు అదేంటో. సో చిన్న న్యాప్ అయితే ఇక్కడ తీసుకున్నాము. బాగా వాళ్ళ అమ్మ నాతో ఆడుకుంటుంది, వాళ్ళ కొడుకు నాతో ఆడుకుంటున్నాడు. వాళ్ళెవరో ఆ తల్లి కొడుకులు నా ఏనా నా వాళ్ళుడే. ఏం చేద్దాం, వాళ్ళ గోల భరిస్తూ అలా అలా కొంచెం చిల్ అవుతున్నాను అనమాట. నేను సన్ గ్లాసెస్ పెట్టుకుంటే మా వాడు నా సన్ గ్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ మనం అలా ఇయ్యం కదా.
సో చూడండి గోల్కొండ మొత్తం ఎలా ఉందో. నేను ఏదైనా కొంచెం చూపించలేదేమో కానీ చాలా ఉన్నాయి ప్లేసెస్. ఇందాక చూపించాను కదా, అది గండికోటలో ఒక పార్ట్ లాగా ఉంది. నాకైతే అలా అనిపించింది. గండికోటలో ఒక జుమ్మా మసీద్ అని ఉంటుంది, అలాగా ఉంది. సో ఇక్కడ దిగి వెళ్ళిపోతున్నాం అనమాట, రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యే గ్యాప్లో ఇక్కడ చిన్న రాయిలాగా ఉంది లెఫ్ట్ సైడ్. దీనికి ఆ రాయి దగ్గరికి ఎక్కి నేను వీడియో తీసుకున్నాను అనమాట. వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ కిందకి ఇంకా కొంచెం కిందికి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ బాగుంది వ్యూ పాయింట్ అని చెప్పేసి మొత్తం చూపించడానికి అయితే ట్రై చేశాను. కానీ నాది చిన్న ఫోన్ కాబట్టి మీకు సరిగ్గా కనిపించలేదు. సో దానికి ఐఎమ్ సారీ. నేను ఇంకా కొంచెం బెటర్ అవ్వాలని ట్రై చేస్తా. అండ్ ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ అవన్నీ తీసుకున్నాను. అవన్నీ తీసుకొని కొంతమంది వేరే వాళ్ళ ఫొటోస్ అడిగితే ఫొటోస్ తీసానమాట. ఇవ్వడానికి మనం అంత సెలబ్రిటీ కాదులే కానీ చూడండి. ఇంకా అది మన మగధీర షూటింగ్ గుర్తుంది కదా, మన మగధీర షూటింగ్ స్పాట్ అదే అనమాట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళలేదు, కింద నుంచి వెళ్ళిపోయాం, డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడ ఇది కూడా గండికోటలో జుమ్మా మసీద్ లాగే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఒక క్లిప్ తీసుకొని ఇంకా ముందరికి వెళ్తున్నా. ఇవేవి నేను చూడలేదు, సీరియస్లీ చెప్తున్నా, నేను ఏది చూడలేదు. ఫోటోషూట్లకు అయితే ఇది భలే ఉంటుంది లొకేషన్ అనిపించింది నాకు, అందుకే క్యాప్చర్ చేసిన. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను బయటకు వచ్చే మూమెంట్లో ఈ వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్ ఇదే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా చాలా చూపించలేదు, సో సారీ ఫర్ దట్. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి వీడియోస్ అండ్ క్వాలిటీ ఇష్యూలో. సో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఈ రోజుకైతే ఇదే వీడియో. సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.